ఈరోజు గాంధీ చౌక్ లో ప్రజాపోరు అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రజాపోరు యాత్ర ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశాన్ని మార్చి వారి సొంత పేర్లతో పథకాలకు నిధులు మళ్లించుకొని పేర్లు పెట్టుకొని ఆ పథకాలను నిర్వీర్యం చేస్తూ కేవలం అవినీతి అక్రమాలు అరాచకాలతో పాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ దురాఘాతాలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం నింపి ప్రజలను పోరుబాట పట్టించి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరు తగ్గకుండా ప్రజలను సిద్ధం చేయడానికి ఈ పోరుబాట ప్రజా పోరు అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప ఎక్కడే గాని ₹1 రాష్ట్రం చేసింది గాని సాధించింది గాని ఏమీ లేదు. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవినీతితో అరాచకాలతో కూరుకుపోయి అభివృద్ధి అనేది మర్చిపోయిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే పూర్తి అధోగతి పాలైపోతుంది రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణలాగా ఉన్న ఈ రాష్ట్రం ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు ఎలా ఉందో అన్నపూర్ణలాగా పాడి పంటలతో అలాగే చక్క కలకల్లాగా చూసుకోవాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రజాపోరు అనే యాత్రతో ప్రజలను పోరుబాట పట్టించి ఎన్నికల్లో కమలానికి ఓటు వేసేలాగా సంసిద్ధులు చేయవలసిందిగా పార్టీ ఆదేశం ప్రకారం రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకారిగా మారిపోయాడు. అసలు కేంద్రం కర్మిస్తే తప్ప ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కూర్చుంటే కేంద్రం, లేస్తే కేంద్రం. ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి, కాలేజీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దుల్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం వారు కూడా ఆంధ్ర వారంటే వాళ్ళ రాష్ట్ర పరిధిలోకి లోనికి రానిచ్చే పరిస్థితి లేదు. చెప్పుకోవడానికే ఆంధ్రులు అంటే సిగ్గుపడే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఇక్కడ ఉంటున్న ఈ ఎమ్మెల్యే గురించి కూడా కొంతవరకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నంద్యాల ఈరోజు చెత్త పన్నులు వేసి చెత్త మీద బతికే స్థితికి మున్సిపాలిటీ వస్తే అలాంటి మున్సిపాలిటీ నుంచి జీతాలు మున్సిపాలిటీలో డ్రా చేసి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారని వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా శిల్పా కుటుంబం గురించి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే శిల్పా దురాగతాలు తెలియని వ్యక్తి ఎవరు లేరు నంద్యాలలో. ఎందుకంటే ఒకప్పుడు సేవ మాటన నేను సేవకుణ్ణి, నేను చాలా సాధు జీవిని, సేవ చేసుకుంటాను వచ్చిన శిల్పా కుటుంబం ఈరోజు ఏ గాంధీ చౌక్ సాక్షిగా నాకు ఫ్రాక్షన్ తెలుసు, నాకు జైలు తెలుసు, నాకు బెయిల్ తెలుసు, నేను ఆట ఆడతా, అవసరం అనుకుంటే ఆట అంటే క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్ కాదు, చంద్రంగం కాదు అని బెదిరించే స్థాయికి దిగుతారట. అంటే నువ్వు బెదిరిపోయే పరిస్థితి నంద్యాలలో ఉందా? నంద్యాలలో మేధావులు, చాలా విఘ్నులు, నంద్యాల ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇదే నంద్యాల నుంచి ఒక భారత ప్రధానిని, ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకున్న ఊరిది. ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ధి చేసిన ఊరిది. ఇలాంటి ఊరిలో భయపెట్టాలని చూస్తావను
కపట్దార్ శిల్ప హెచ్చరిస్తున్న ఇదే గాంధీ చౌక్ నుంచి నంద్యాల శాంతి భద్రతలకు అగాధం ఏర్పడితే ఇల్లు నంద్యాల నుంచి తరిమి కొట్టడానికి అభిరుచి మధు 24 గంటలు ఎదురు చూస్తూ ఉంటుంది. అభిరుచి మధు నంద్యాల సేవకుడు, నంద్యాల కాపలాదారుడు, నంద్యాలకు రక్షకుడుగా ఉంటాను. నా వెనక భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇదే నంద్యాలను రాష్ట్రంలోనే అత్యున్నతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా చేయడానికి సంసిద్ధులై వచ్చాను. భారతీయ జనతా పార్టీ కూడా మాట ఇచ్చింది. ఇక్కడ ఎందుకంటే సమాజాన్ని కాపాడుతున్న పోలీసులకే రక్షణ లేని పరిస్థితి. దాదాపుగా వీళ్లు చేపడుతున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ పోలీసుల మీద కూడా హత్య కేసులు నమోదు చేసే దుస్థితి కొనసాగుతుంది. పోలీసులు కూడా నది రోడ్డు మీద వెంటాడి హత్య చేసే నీచ నికృష్ట స్థితికి నంద్యాల శిల్ప సారథ్యంలో పరిపాలనలో కొనసాగుతూ ఉంది. ఈ దుష్ట పరిపాలనకు చరమగీతం పాడడానికి మనమంతా సిద్ధం కావాలని పేరున కోరుకుంటూ ఎంత నీచానికి దిగినవయ్యా శిల్ప. ఒకప్పుడు బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో నంద్యాలకు వచ్చి ఎలాగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని పాలిస్తే వాళ్ళ దుర్బుద్ధి తెలుసుకున్న భారతీయులందరూ ఒకటై ఇదే మహాత్మా గాంధీ సాక్షిగా అహింసా మార్గంలో వారిని అందరినీ భారతీయులంతా ఒకటై తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. ఈరోజు నీ పురాగతాలన్నీ కూడా తెలుసుకున్న నంద్యాల ప్రజలు, వ్యక్తులు, మేధావులు, చైతన్యవంతులు ఇక్కడ నంద్యాల ప్రజలు ప్రశాంతతను మారిపోయారు, అభివృద్ధిని కోరుకుంటారు. నువ్వు అంతేకాని నువ్వు బెదిరిస్తే భయపడిపోరు. ఓటు అనే ఒక ఆయుధం ద్వారా నీకు ఇక్కడి నుంచి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాని వెనుక ప్రజాపోరు ద్వారా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఖచ్చితంగా వెళ్లి వాళ్ళను చైతన్యవంతులు చేసి ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ చౌక్ సాక్షిగా తెలియజేస్తున్నా. నీ సొంత పార్టీ కౌన్సిలర్లనే ఈ మాట వినకుండా ప్రశ్నించడం మొదలు పెడితే తప్పుడు కేసులు పెట్టి శిల్పామోహన్ రెడ్డి నువ్వు సాధువుగా, నువ్వు సేవా గుణంలో ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు? నంద్యాల ప్రజలు బెదిరిస్తావా? పాకిస్తాన్ ఇండియా అంటావా? ఇక్కడ ఇండియా ఎవరు, పాకిస్తాన్ ఎవరు? నంద్యాల కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాయి అని బతికే ఊరు ఇది. ఇక్కడ వచ్చి ఈ కుట్రల్లో భాగంగా మొదట వచ్చిన రూపమైంది సేవ. బ్రిటిష్ వారు వ్యాపారం ఇస్తే ఎలా పంపించామో నిన్ను కూడా నంద్యాల నుంచి పంపించడానికి ప్రజలందరినీ పోరుబాట పట్టించి సిద్ధం చేయడానికే మేము వచ్చామని తెలియజేస్తూ నువ్వు సిద్ధమని వేసుకున్నావు కదా ఊరంతా. మేము కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ఖచ్చితంగా నేను ఈ ఊరు నుంచి పంపడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. ఈ సొంత పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు పనిచేస్తే వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో, ఏ రూపంలో ఎదుగుతారో నాకు అర్థం వస్తారని ఈ సొంత పార్టీ కాంట్రాక్టర్లకే తుమ్ములాసిన శిల్పమోహన్ రెడ్డి నువ్వు సాధువుగా, నువ్వు సేవకుడుగా నీలో ఉన్న రూపం, అసలు రూపం బయటకు వచ్చింది. నువ్వేమో ఆట ఆడుతా అంటావు, నీ కొడుకేమో ఇక్కడి నుంచి పంపించాను. నువ్వుగోడు ఉన్నాడా? నువ్వుగోడు పుట్టాడా? ఏం మాట్లాడుతున్నావు? నంద్యాల నుంచి మాట్లాడుతున్నావు. ఇంత చైతన్యవంతమైన గడ్డ మీద నీకు నోటుకు వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుని చూసే ప్రజలు లేరు. నంద్యాల ప్రజలకు సండే ఎమ్మెల్యే కావాలా? నిత్యం ప్రజల్లో ఉండే సేవకుడు కావాలన్నా? నంద్యాల ప్రజలను తేలుగలుపుతాం. నిద్రలో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. నంద్యాల ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా మేధావులు. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించే ఈ ఊళ్ళో నువ్వు సేవ మాటలు వచ్చి ఇన్ని రకాల కుట్ర కోణాలు చేస్తావా? చివరికి ప్రతిపక్ష నాయకులకు గుండెపోటు వచ్చి చచ్చిపోయేలాగా పోలీసులు పెట్టేసి పోలీస్ కేసులు పెట్టి వేధించి చంపిన చరిత్ర ఉన్న శిల్పామోహన్ రెడ్డి. ఒక టైం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలాగే శిల్ప కుటుంబానికి కూడా ఎక్స్పైర్డ్ అయింది, టైం అయిపోయింది. కేవలం 50 రోజులు ఉంది వాళ్ళ కుటుంబానికి ఆయుష్గా. ఎందుకంటే నంద్యాల ప్రజల విఘ్నులు మేలుకున్నారు. నిన్ను పంపించే టైం ఆసన్నమైంది. నీకు కనీసం అభివృద్ధి చేద్దామని జ్ఞానం లేకుండా ఎవరిని 6 రోజులు తండ్రి కొడుకు వ్యాపారం చేసుకుంటూ వారానికి ఒక రోజు వచ్చి తోటలు ఫోజులు ఇచ్చి నువ్వు
ప్రజలను హెచ్చరించే పరిస్థితికి వస్తావా? ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా శాంతి భద్రతలకు కష్టం వస్తే మాత్రం అభిరుచి మందు కాపులదారుడుగా ఉంటాడు. ఒక అంబులెన్స్ లాగా అభిరుచి మంది వస్తాడు. ఒక 108 లాగా అభిరుచి మంది వస్తాడు. నంద్యాల ప్రజలకు రక్షకుడిగా అభిరుచి మంది ఉంటాడు. నువ్వు ఏదైనా చెడు ఉద్దేశంతో బెదిరించి ప్రయత్నం చేస్తే, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎక్కడే కానీ నువ్వు భయపడే స్థితికి రావద్దు. రాజధాని కట్టాలంటే, పోలవరం పూర్తవ్వాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఉద్యోగులకు జీతాలు సరిగ్గా సమయానికి రావాలంటే, అభివృద్ధి కలిగిన నంద్యాలను చూడాలంటే, అవినీతి లేని నంద్యాలను చూడాలంటే, ప్రశాంతమైన నంద్యాలను పట్టణ స్థాయి నుంచి ఒక్క అవకాశం బీజేపీకి ఇస్తే దీన్ని నగర స్థాయికి తీసుకెళ్లే దానికి శక్తి వంచన లేకుండా కేంద్రం నుంచి స్వయంగా నిధులను తీసుకొని వచ్చి నంద్యాలకు నగర పట్టణానికి నలువైపుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి తాగునీరు రోజుకు 2 గంటలు వచ్చేలాగా చేస్తానని, ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ తిరిగి తీసుకొని వచ్చి కార్మికులకు శ్రామికులకు ఉపాధి కల్పిస్తానని, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొని వచ్చి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తానని, అనేక రకాలుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా దాదాపుగా రోజుకు 2 గంటల నీళ్లు చేస్తూ ఈ ఊరు నుంచి నవనందల నిలవైన నంద్యాలను 2 రోజులకోసారి తాగునీరు తెప్పిస్తూ తీసుకొచ్చి శిల్పమోహన్ రెడ్డి నుంచి ఈ నంద్యాలను కాపాడుతానని అమృత పథకం ద్వారా 100 కోట్లు నిధులు ఇస్తే ఆ నిధులను కేవలం పర్సంటేజీల కోసం పనులాపించిన నువ్వు సేవకుడివి కాదు, నువ్వు భక్షకుడు అని చెప్పి నిరూపించి రోడ్డు మార్గం ద్వారా నిన్ను ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఒక్క అవకాశం కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ పార్టీని గెలిపించాలని మరి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్